ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన ఈ మధ్యకరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతివగు యెహోవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీ విశ్వాస చేత నువ్వు ఆవరింపబడి ఉన్నావు. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా సైన్యములకు అధిపతివగు యెహోవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీ విశ్వాస చేత నువ్వు ఆవరించబడి ఉన్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 12వ వచనంలో సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో మీ కన్నుల పైకెత్తి చూడుడు, వీటిని ఎవడు సృజించును, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేత తనకు కలిగి ఉన్న బలాతిశయం చేత ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశం సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్చర్యదుర్గమేదీ లేదు. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా నీ దక్షిణ హస్తం బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తం శత్రువుని చితకగొట్టును. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో కాబట్టి దేవా యెహోవా నువ్వు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడు ఎవడునూ లేడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యమును శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా. ఆయన కనికరం చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరం కోపముంచుడు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 8వ వచనం. ప్రభువా నువ్వు మహత్యం గలవాడు, ఆశ్చర్యకారములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడువు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడు అని దేవేశే మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీరు అత్యంత కృపగలరని దేవుడు తండ్రి. మీరు తప్ప మాకు ఇంకా ఏ దేవుడు లేడు తండ్రి. నేను మేము ఏందు భయభక్తులు కలిగి నేను ప్రేమించి మహిమపరచు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.